ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వైక సర్వేశ్వరుడు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి దేవుడా? ఓకే, తండ్రి దేవుడు. మరి పుత్రుడు యేసు ప్రభు దేవుడా? ఓకే, యేసు ప్రభు కూడా దేవుడే. మరి ఆత్మ దేవుడా? ఆత్మ కూడా దేవుడే. అంటే ఎంతమంది దేవుళ్ళు మనకి? ముగ్గురు దేవుళ్ళు కదా. మీరు తప్పు చెప్తూ ఉన్నారనమాట. ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే దేవుడు. అందుకనే పిత అయిన సర్వేశ్వరుడు దేవుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు దేవుడు, పవిత్రాత్మ అయిన సర్వేశ్వరుడు దేవుడు. వీళ్ళ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ముగ్గురు వ్యక్తులై ఉన్నారు కానీ ఒకే ఒక దేవుడు. మన జీవితాలను త్రిత్వైక దేవునితో ప్రారంభిస్తూ ఉన్నాము. మన జీవితాలన్నీ కూడా చివరికి త్రిత్వైక దేవునితోనే ముగిస్తూ ఉన్నాయి. పొద్దున లగ్గానే ప్రేయర్ ఏ విధంగా ప్రారంభిస్తాం? పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ అని ప్రారంభిస్తాం. అదేవిధంగా ఎక్కడికి మనం బయటికి వెళ్ళాలన్నా ఏం చేస్తాం? పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అంటాం. మన పూజ ప్రారంభమైనప్పుడు ఏం చేస్తున్నాం? పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. పూజ ముగిసేటప్పుడు ఏమంటున్నాం? పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగా కానీ దీవిస్తున్నాం. కాబట్టి మన జీవితం అనేది పిత, పుత్ర, పవిత్రాత్మతోనే ప్రారంభం అవుతుంది. పిల్లలకి మొట్టమొదటిగా నేర్పించేది ఏమిటి? పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అది ప్రతి ఒక్కరికి కూడా త్రిత్వైక సర్వేశ్వరునితో జీవితం అనేది ప్రారంభం అవుతుందని ఈ సులువు గుర్తు యొక్క ప్రాముఖ్యతని, అదేవిధంగా ఎక్కడెక్కడ మనం పవిత్రాత్మని మనం స్మరించుకుంటూ ఉన్నామో తెలుసుకోవాలి. త్రిత్వైక దేవుని గురించి బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను. భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగి ఆడుచుండెను. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. అక్కడ త్రిత్వైక దేవుడు అనేటువంటి పదాన్ని వాడలేదు, కానీ అక్కడ ప్రతి అయిన దేవుడు ఉన్నాడు, పుత్రుడైన దేవుడు ఉన్నాడు, పవిత్రాత్మైన దేవుడు ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏమిటంటే మొట్టమొదటిగా భూమిని, ఆకాశాన్ని అన్నింటినీ సృష్టించింది ఎవరు? సర్వశక్తి గల సర్వేశ్వరుడు. అప్పుడు ఎలా ఉంది? ప్రపంచం అంతా అంధకారంలో ఉందని. ఆ అంధకారంలో ఉన్నప్పుడు నీటిపై ఆత్మ గుండ్రముగా తిరిగి ఆడుచుండెను. అంటే అక్కడ పిత అయిన దేవుడు ఉన్నారు, ఆత్మ దేవుడు ఉన్నారు. మరి యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? వెలుగు కలుగును గాక అనేటువంటి వాక్యము, వెలుగు కలుగును గాక అనేటువంటి వాక్యం అన్నమాట. ఆ వాక్యమే యేసు ప్రభు. ఆ వాక్యం యేసు ప్రభు. అది ఎక్కడ ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. అది ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. అదే ఆ వాక్కు ఎవరంటే యేసు ప్రభు. నేనే మార్గము, సత్యమును, జీవమును అనేటువంటి వాక్యం యేసు ప్రభు. మొట్టమొదటి కూడా ప్రపంచ ప్రారంభంలో పిత దేవుడు ఉన్నారు, పుత్రుడైన దేవుడు ఉన్నారు, ఆత్మ దేవుడు కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిస్తేనే ఈ సృష్టి అనేది వచ్చింది. అయితే అక్కడ ఒకే దేవుడు, అయితే ముగ్గురు వ్యక్తులు 3 రకాలైనటువంటి చర్యలను చేపట్టారు. కొత్త నిబంధనలోకి వస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుండి. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో గ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అని ఆ పలుకలకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా, ఓకే, ఇక్కడ గాబ్రియేలు సన్మనస్కుడు మరియమాత వద్దకు వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? నన్ను దేవుడు మీ వద్దకు సువార్త కోసం పంపించారన్నారు. మీరు గర్భము ధరించి ఒక కుమారుని కనెదరు. ఆయన ఎవరు? యేసు ప్రభు. ఎవరు పంపించారు? తండ్రి దేవుడు పంపించారు. ఎవరిని? దేవదూతని
మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డావు. ఎందుకనంటే నీవు ఒక కుమారుని కనెదవు, ఆయన పరలోక భూలోకమునకు అధిపతి అయి ఉండును. ఆయన ఎవరు? యేసు ప్రభు. అయితే ఏ విధంగా మరి తల్లి గర్భం ధరించేది? పవిత్ర ఆత్మ మీపై ఆవరించును, మీరు గర్భము ధరించి కుమారుని కనెదరు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? దేవుడు దేవదూతను పంపించారు, ఆత్మ దేవుని ద్వారా యేసు ప్రభు మరి తల్లి గర్భంలోనికి వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పిత, పుత్ర, పవిత్ర ఆత్మ ముగ్గురు దేవుళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? ముగ్గురు దేవుళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అదే విధంగా మనం చూసినట్లయితే ఇంకా నూతన నిబంధనలు యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, ఆజ్ఞను పాటింతును, నేను తండ్రిని ప్రార్థింతును, నీతో ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు పంపించను. ఎవరు? యేసు ప్రభు అంటున్నారనమాట. యేసు ప్రభు ఏమంటున్నారంటే, నేను మీకోసం ప్రార్థిస్తాను, తండ్రి దేవుని మీకోసం ప్రార్థిస్తున్నాను. దేనికేనంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉండకూడదని ఒక ఆదరణకర్తను మీకు పంపించమని చెబుతూ ఉన్నాను. అంటే అక్కడ ఎవరెవరున్నారు? దేవుడు, సర్వశక్తుల సర్వేశ్వరుడు, పిత అయిన దేవుడు ఉన్నారు, పుత్రుడైన దేవుడు ఉన్నారు, పవిత్రాత్మైన దేవుడు కూడా ఉన్నారని ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా ఏమని ఉన్నదంటే, యేసు ప్రభు తన శిష్యులతో అంటూ ఉన్నారు, మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి ఆ పేరిట సువార్తను ప్రకటించుడు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున వారికి జ్ఞాన స్నానం ఇవ్వరు అని చెబుతున్నారు. అక్కడ కూడా పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇది మనకు చాలా ముఖ్యమైన. త్రియేక దేవుడు సృష్టి నుంచి మనతో ఉన్నారు. సృష్టి నుంచి మనతో ఉండటమే కాకుండా మనం జన్మించిన దగ్గర నుంచి మనం మరణించే వరకు ప్రతి ఒక్కరితో కూడా ఉంటున్నాం. ఎందుకని అంటే మనం మొట్టమొదటిసారిగా అభ్యాంగాన్ని పొందుతూ ఉన్నాము, జ్ఞానస్నానాన్ని పొందుతున్నాం కదా. ఆ జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు గురువు ఏమంటున్నారు? నీళ్ళు తీసుకొని బిడ్డ పైన పోస్తూ పిత పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానము ఇచ్చుచున్నాను. అర్థమైంది? పిత పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నానంటే ఈ త్రిత్వైక దేవుని యొక్క నామమున నీవు ఒక కొత్త బిడ్డగా తయారవుతూ ఉన్నావు. నీ జన్మ పాపము పోయి నీవు దేవుని బిడ్డగా తిరుసభలో సభ్యుడిగా చేరుతూ ఉన్నావు అని త్రిత్వైక సర్వేశ్వరుని ఆశీర్వాదంతో మనం నూతన జన్మని పొందుతూ ఉన్నాం. అదే కాదు, ప్రతి ఒక్క అనుస్నానం కావండి, భద్రమైన అభ్యాంగం కానివ్వండి, పాప సంకీర్తనం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, లేదా గురు పట్టాభిషేకం కానివ్వండి, ప్రతి చోట కూడా త్రిత్వైక దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాము. ఇప్పుడు భద్రమైన అభ్యాంగాన్ని ఇస్తున్నటువంటి బిషప్ గారు ఏమంటున్నారు? పితాపుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు భద్రమైన అభ్యాంగాన్ని ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా మరలా పాప సంకీర్తనం చేసినప్పుడు పితాపుత్ర పవిత్రాత్మ నామమున నేను నీ పాపములను క్షమించుచున్నాను. అంతేకాకుండా పెళ్లి జరిగేటప్పుడు ఆ తాళిబొట్టు కట్టేటప్పుడు నేను నిన్ను నా భార్యగా చేకొనుచున్నాను, పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నేను నిన్ను నా భర్తగా చేకొనుచున్నాను, పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అదేవిధంగా గురువు అయ్యేటప్పుడు కూడా పవిత్రాత్మని ఆ వ్యక్తి పైన వచ్చే విధంగా ప్రార్థన చేస్తూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున గురువుగా తయారు చేస్తున్నాను. ప్రతి సాంగ్యంలో కూడా మనం త్రిత్వైక దేవుని స్మరించుకుంటూ ఉన్నాము. త్రిత్వైక దేవుడు లేకుండా మనకు జీవితం ఉందా? లేదు. త్రిత్వైక దేవుడు లేకుండా మనకి జీవితం అనేది లేదు. మన జీవితం వారి ఆశీర్వాదంతో ప్రారంభం అవుతుంది. మరణించేటప్పుడు కూడా, మరణించినప్పుడు కూడా, మరణించిన తరువాత కూడా, మరణించి మనం పాదంలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఈ ఆత్మలను దేవుడు ఆశీర్వదించును గాక అని మనం చెబుతూ ఉన్నామంట. అంటే త్రిత్వైక దేవుడు ప్రతి క్షణం కూడా మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా దివ్య మనస్సు ఉన్న ప్రతి చోట కూడా మోకరించి పితా పుత్ర పవిత్రాత్మ వేసుకోవాలి. ఎందుకంటే
పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనకి మొదటి నుంచి చివరి వరకు ఉన్నారు. ఉదాహరణకు ఒక్కొక్కరు ఆలోచించండి. కొంతమందికి ఇప్పుడు దాదాపు 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ 60-70 సంవత్సరాల్లో మనం ఎన్నిసార్లు పితాపుత్ర వేసుకున్నాం ఆలోచించండి. పితాపుత్ర పవిత్రాత్మ దేవుని తలుచుకోవాలి. ఎందుకంటే కొన్నాళ్ళకి మనం ఇలా పితాపుత్ర వేసుకొని చివరికి కొన్ని రోజులకి మనకి ఆ శిలువ మన ముందు కనబడాలి. మన ముందు పితాపుత్ర పవిత్రాత్మ దేవులు మన ముందు ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనకు అపజయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మనకు అనారోగ్యం ఎక్కడ ఉంటుంది? ఇంకా బాధలు ఎక్కడ ఉంటాయి? అవి ఉన్నప్పటికీ కూడా వాటిని ఓర్చుకునేటువంటి శక్తి మనం పితా పుత్ర పవిత్రాత్మ ద్వారా పొందుతూ ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ప్రతి ప్రార్థనకి ముందు, భోజనం చేయటానికి ముందు, చదువుకోవటానికి ముందు, ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, తిరిగి వచ్చిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత, నిద్రపోయే ముందు తప్పకుండా సిలువ గుర్తు అనేది వేసుకోవాలి. ఎందుకనంటే పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మనకి తోడుగా ఉండాలి అని. అందుకనే ఈ రోజున పితాపుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుడు మనల్ని దీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారి నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే పిత దేవుని యొక్క ఇప్పుడు ఉదాహరణకి మన కుటుంబాలు ఉన్నాయి కదా. మన కుటుంబాల్లో అమ్మ, నాన్న, పిల్లలు ఉంటారు, అవునా కదా? అమ్మ, నాన్న, పిల్లలు. ఒక చిన్న కుటుంబం గురించి చెప్తున్నాను. ఇంకా అత్తమ్మ, మామయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ చెప్పమాకండి. నేను ఒక చిన్న కుటుంబం గురించి చెబుతున్నాను. అమ్మ, నాన్న, పిల్లలు ఉంటారు. ఇప్పుడు నాన్న పని నాన్న చేసుకుంటూ పోతూ ఉంటారు. అదేవిధంగా అమ్మ పని కూడా అమ్మ చేసుకుంటూ పోతూ ఉంది. అదేవిధంగా పిల్లలు వారి యొక్క పని ఏమిటి అంటే పెద్దల్ని గౌరవించడం, అన్ని నేర్చుకోవటం, చక్కగా చదువుకొని బాగా పైకి రావటం. ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. ఎవరు చేయవలసిన పనులు వారు చేస్తూ ఉంటారు, అవునా కదా? కొంతమంది చేయరు అనుకోండి, కొంతమంది పిల్లలు చేయరు కదా. మీరు చేయాల్సినవి చేస్తారా? చేయాలి, అందరూ చేయాలన్నమాట. అదే కుటుంబం అంటే. ఒక కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ సంతోషానికి ఆనందానికి కారకులు కావాలి. ఉదాహరణకి త్రిత్వైక కుటుంబంలో తండ్రి దేవుడు, పుత్రుడైన దేవుడు, ఆత్మదేవుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు దేవుళ్ళు ఒకే దేవుడై ఉన్నప్పటికీ ఎందుకని ముగ్గురు వ్యక్తులు ఒక దేవుడు అంటున్నామంటే పిత అయిన సర్వేశ్వరుడు ఏం చేశారు? పిత అయిన సర్వేశ్వరుడు ఈ లోకాన్ని సృష్టించారు. పిత అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించారు. ఆయన మానవుని తన రూపంలో సృష్టించారు. ఎంతో చక్కగా సృష్టిని ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా ఆయన సృష్టించారనమాట. అయితే పుత్రుడైన దేవుడు ఏం చేశారు? ఏం చేయలేదా? ఏదో చేశారు కదా. ఏం చేశారు పుత్రుడైన దేవుడు? ఆయన లోక రక్షకుడై మనల్ని పాపం నుండి రక్షించారు. ఏ విధంగా? పుత్రుడైన దేవుడు తన బాధ్యతను స్వీకరించి ఈ లోకానికి మానవునిగా వచ్చి మానవునిగా జీవించి తను మన లోక పాపంలో మ్రగ్గి ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి ఆయన శిలువను భుజాన ఎత్తుకొని రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలను కడిగి వేశారు. కాబట్టి పుత్రుడైన దేవుని యొక్క బాధ్యత ఏమిటి అంటే మనల్ని కూడా పాపము నుండి రక్షించారు. మరి ఆత్మదేవుని యొక్క బాధ్యత ఏమిటి? పెంతెకోస్తు పండుగ ప్రత్యేకత ఏంటి? ఆత్మదేవుడు అపోస్తులపై వేంచేసి వచ్చినప్పుడు మన తిరుసభ అనేది జన్మించింది. తిరుసభ జన్మదినోత్సవం పెంతెకోస్తు పండుగ. అయితే ఆత్మదేవుడు అప్పటి నుంచి కూడా తిరుసభని నడిపిస్తూ ఉన్నారు. ఆత్మదేవుడు అనుక్షణం కూడా తిరుసభ నడిపిస్తున్నారు. లేకపోతే ఇప్పుడు మన తిరుసభలో ఉన్నటువంటి కష్టాలు, పాపాలు, అనేక రకాలైనటువంటి శాపాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మదేవుని యొక్క బలమైన దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా తిరుసభ ఎంతో గట్టిగా నిలబడుతూ ఉంది. ఎందుకనంటే
ఆత్మదేవుడు తిరుసభలో ఉన్నారు కాబట్టి. ఆ తిరుసభ అంటే ఎవరు? తిరుసభ అంటే మనమే, మనమందరం కూడా తిరుసభలో భాగస్సులం. అంటే ఆత్మదేవుడు మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు, మనలందరినీ పరిశుద్ధులను చేస్తూ ఉన్నారు, మనలందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు, మనందరికీ కూడా ఆత్మ వరాలు కురిపిస్తూ ఉన్నారు, మనలందరికీ కూడా వెలుగుని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అంటే ఈ ముగ్గురు కూడా వేరు వేరు బాధ్యతల మూలాన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. అయితే ముగ్గురు యొక్క ఆలోచన స్వభావం ఒకటే, దైవ స్వభావం మాత్రం ఒకటే. ఏమిటి ఆ దైవ స్వభావం? ఈ లోకాన్ని రక్షించటం. మన అందరి కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున మన అందరి కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఒక తండ్రి చేస్తే చాలదు, ఒక తల్లి చేస్తే చాలదు, ఒక పిల్లలు మాత్రమే బాధపడితే చాలదు. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పితైన సర్వేశ్వరుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మైన సర్వేశ్వరుడు తమ యొక్క బాధ్యతలను స్వీకరించి లోక కళ్యాణం కోసం పాటుపడ్డారో అదే విధంగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఆ కుటుంబ ఆనందం కోసం, ఆ కుటుంబం మీద దైవ ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. ఇది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది. తిరుసభ కుటుంబం లాగా, త్రిత్వైక కుటుంబం లాగా మన కుటుంబం కూడా పరిశుద్ధ కుటుంబంగా మారాలని మనం ప్రార్థన చేయాలి. ఈ త్రిత్వైక పండుగ ద్వారా ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఏమిటి అంటే వారు వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ కూడా వారిలో ఒకే ఐక్యత ఉంది. వారు వేరు వేరు వ్యక్తులు. పిత సర్వేశ్వరుడే, పుత్రుడు సర్వేశ్వరుడే, పవిత్రాత్మ కూడా సర్వేశ్వరుడే. వీరు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ కూడా ఐక్యతతో పనిచేశారు. అదే ఐక్యత అనేది మన కుటుంబాల్లో ఉండాలి. ఇప్పుడు మనకి శాంతి సమాధానం మన కుటుంబాల్లో ఉండాలి అంటే ఆ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అనేది ఉండాలి. మన అందరం కూడా ఆ ఐక్యత కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రత్యేకంగా త్రిత్వైక దేవుడు మన కుటుంబాలని ఒక మంచి కుటుంబాలుగా దీవించాలని, ఐక్యత కలిగిన కుటుంబాలుగా దీవించాలని, ప్రతి ఒక్కరు కూడా ఆనందకరమైనటువంటి కుటుంబాలుగా దీవించాలని మనం ఈరోజు ప్రార్థన చేయాలి.